హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ టైప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ శ్రీరంగ నీతులు తెలుగు మూవీస్. యాక్టర్స్ బై సుహాస్, కార్తిక్ రత్నం, రోహాని శర్మ, విరాజ్, అశ్విన్. డైరెక్టర్ బై ప్రవీణ్ కుమార్. లాస్ట్ మంత్ థియేటర్స్ రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ నాకు సరిగ్గా నచ్చలేదు గాయస్. మూవీ స్టోరీ విషయానికి వస్తే మూవీ స్టార్టింగ్లోనే తనికెళ్ళ భరణి గారు 3 జీవితాల కథల గురించి ప్రవచనాలు చెబుతూ ఉంటారు. ఈ 3 కథల సమాహారమే ఈ మూవీ. టెక్నీషియన్గా పనిచేస్తూ బస్తీలో ఉండే సుహాస్ది ఒక స్టోరీ. రెండో స్టోరీగా కార్తీక రత్నం జీవితంలో అనుకున్నది సాధించలేకపోయానని బా మందుకు గంజాయికి బానిసవుతాడు. ఇది రెండో స్టోరీ. మూడో స్టోరీ వచ్చేటప్పటికి ప్రేమికులైన రోహాని శర్మ, విరాజ్, అశ్విన్లది మరో సమస్య. ప్రేమించుకున్న ఆ విషయాన్ని ఇంట్లో పెద్దలకి చెప్పే ధైర్యం లేక సతమతం అవుతారు. మరి వీరి జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయన్నదే రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే 4 జీవితాలతో ముడిపడిన 3 కథల సమాహారమే ఈ మూవీగా మనం చెప్పుకోవచ్చు. లక్ష్యమంటూ లేని క్యారెక్టర్స్తో తీసిన అంథాలజీ మూవీ ఇది. నేటి తరానికి చెందిన నలుగురి జీవితాల్లో ఓ దశలో ఎదుర్కొన్న అనుభవాలని తెరరూపం అన్నట్లుగా ఈ మూవీ ఉంటుంది. మూవీలో మెయిన్గా రోహిణి శర్మ గారి యాక్టింగ్ నాకు బాగా నచ్చింది. నాకు సిచ్యువేషన్ తగ్గట్లుగా ఆవిడిచ్చిన ఎక్స్ప్రెషన్స్ బాగా నచ్చాయి. ఆమెకి ఇచ్చిన డబ్బింగ్ కూడా బాగా సెట్ అయింది. రోహిణి శర్మ గారు, విరాజ్, అశ్విన్ మధ్య లవ్ సీన్స్ కామెడీ బాగుంది. సుహాస్ గారి డంపింగ్ యాడ్ దగ్గర వచ్చే కామెడీ చాలా బాగుంది. కార్తీక రత్నం యాక్టింగ్ బాగుంది. మందుకు గంజాయికి బానిసైన కొడుకును మార్చుకునే క్యారెక్టర్లో దేవి ప్రసాద్ గారు బాగా యాక్ట్ చేశారు. మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమా ఫోటోగ్రఫీ బాగుంది. అమాయకత్వం మాటలతో అక్కడక్కడ పండే సున్నితమైన కామెడీ బాగుంటుంది మూవీలో. కథ ఏమీ లేకుండా మూవీ మీ ముగ్గురు క్యారెక్టర్స్ కథల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే మూవీ చాలా సాగతీతగా ఉంది గాయస్. మూవీలో చెప్పిందే చెప్పారన్న ఫీలింగ్ సెకండ్ హాఫ్లో కలుగుతుంది. ఈ అంథాలజీ మూవీస్లో కథల్ని ఎక్కడో ఒక చోట కలిపి వాటినన్నిటినీ ముగింపునిస్తారు. కానీ ఈ మూవీలో అలా ఉండదు. దేనికదే అన్సాటిస్ఫాక్షన్గా కంప్లీట్ అవుతూ ఉంటాయి. మూవీ టైటిల్లో ఉన్న నీతులు స్టోరీలో మాత్రం ఎక్కడా కనిపించవు. ఆయా క్యారెక్టర్స్ని బట్టి మనమే ఊహించుకుని ఇది నీతి అని వెతుక్కుని సాటిస్ఫాక్షన్ పొందాలి. మూవీలో స్టోరీ ఎందుకు చెప్తున్నారో స్పష్టత కనిపించదు. మూవీ ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదనిపిస్తుంది. సెకండ్ హాఫ్ సినిమాలో కొత్త విషయాలు లేకపోవడం వల్ల మూవీ సాగతీతగా అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ శ్రీరంగ నీతులు మూవీ అక్కడక్కడ కామెడీతో మెప్పిస్తుంది. మూవీలో మంచి యాక్టర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళ కోసమైనా ఒకసారి మనం టైంపాస్కైనా చూడొచ్చు. ఈ మూవీకి మన మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 2.25/5. ఈ మూవీ రివ్యూ నచ్చినట్లయితే మన మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.